అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈరోజు మనం డిఎస్సిలో రావడానికి అవకాశం ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం గురించి డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంగ్లీష్లో కొన్ని ముఖ్యమైనటువంటి ఏరియాస్ నుంచి ఈ రకంగా మీకు షార్ట్ వీడియోస్ అయితే అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ప్రోత్సాహాన్ని అందించడం ద్వారా ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీ ముందు తీసుకురావడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక మన సబ్జెక్ట్లో మొదటి అంశం కనుక చూసుకుంటే అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ అండి. దీన్ని తెలియజేసేటువంటి అడ్జెక్టివ్ని మనం గుర్తుపట్టాలి అంటే మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటి అంటే వాట్ కైండ్ ఆఫ్, అంటే ఏ రకమైన అనేటువంటి ప్రశ్నకు సమాధానంగా వచ్చేటువంటి అడ్జెక్టివ్ ఏం తెలియజేస్తుంది అంటే అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీని తెలియజేస్తుంది. ఎగ్జాంపుల్గా వాట్ కైండ్ ఆఫ్ గర్ల్, బ్యూటిఫుల్ గర్ల్. ఈ బ్యూటిఫుల్ అనేది ఏంటి? అడ్జెక్టివ్. ఈ అడ్జెక్టివ్ ఏం తెలియజేస్తుంది? ఆ గర్ల్ యొక్క క్వాలిటీని తెలియజేస్తుంది. ఏ రకంగా ఉంది? బ్యూటిఫుల్గా ఉంది. కాబట్టి ఈ ప్రశ్న ద్వారా వచ్చినటువంటి ఈ అడ్జెక్టివ్ అనేది ఏం తెలియజేస్తుంది? అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీని తెలియజేస్తుంది. ఈ రకంగా మనము వాట్ కైండ్ ఆఫ్, ఏ రకమైన అనేటువంటి ప్రశ్న వేసుకోవడం ద్వారా వచ్చినటువంటి అడ్జెక్టివ్లు ఏం తెలియజేస్తాయి అంటే అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీని తెలియజేస్తాయి. ఎగ్జాంపుల్గా ఇంకా చూసుకుంటే వాట్ కైండ్ ఆఫ్ గ్రాస్, గ్రీన్ గ్రాస్. అదేవిధంగా వాట్ కైండ్ ఆఫ్ స్కేల్, లార్జ్ స్కేల్. వాట్ కైండ్ ఆఫ్ షర్ట్, కాటన్ షర్ట్. ఇవన్నీ కూడా మనకు దేన్ని తెలియజేస్తాయి అంటే అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. ఈ రకంగా ప్రశ్న ఇచ్చేసి వాట్ కైండ్ ఆఫ్ అనేది దేన్ని తెలియజేస్తుంది? అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీనా, క్వాంటిటీనా, లేదంటే అడ్జెక్టివ్ ఆఫ్ నంబరా? ఈ రకంగా మనకు అడగడానికి అవకాశం అయితే ఉంటుంది. తర్వాత రెండవ అంశం అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీని తెలియజేసేటువంటి అడ్జెక్టివ్లను గుర్తుపట్టడానికి మనం ఏం ప్రశ్న వేసుకోవాలి అంటే హౌ మచ్, ఎంత అనేటువంటి ప్రశ్న వేసుకోవడం ద్వారా ఆన్సర్గా వచ్చినటువంటి అడ్జెక్టివ్ ఏం తెలియజేస్తాయి అంటే అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీని తెలియజేస్తాయి. ఎగ్జాంపుల్గా మొదటి దానిలో కనుక చూసుకుంటే ఐ హ్యావ్ ఈటన్ ఎనఫ్ ఫుడ్. ఎంత ఫుడ్ తీసుకుంటావు? హౌ మచ్ అంటే ఎనఫ్ ఫుడ్, అంటే చాలినంత, సరిపడినంత ఫుడ్ తీసుకుంటాం. ఇదేమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది. ఇంకా చూసుకుంటే మనకి క్లియర్గా ఈ ఫుడ్ అనేది ఏంటి? నౌను. నౌన్కు ముందున్నది ఏమవుతుంది? అడ్జెక్టివ్. అది ఏ ప్రశ్న వేసుకోవడం ద్వారా వచ్చింది? హౌ మచ్. హౌ మచ్ అనేటువంటి ప్రశ్న వేసుకోవడం ద్వారా రావడం జరిగింది. కాబట్టి ఈ అడ్జెక్టివ్ అనేది ఏం తెలియజేస్తుంది? అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీని తెలియజేస్తుంది. రెండవ ఎగ్జాంపుల్లో ఐ హ్యావ్ మచ్ టైమ్ టు ప్రిపేర్ కావడానికి ఎంత టైం కావాలి? మచ్ టైం. మచ్ టైం అంటే ఇక్కడ చాలా సమయం అనేది మనకు కావాలి. ఇక్కడ ఈ టైం అనేది నౌను. నౌన్కు ముందున్నది ఏమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది. ఈ అడ్జెక్టివ్ ఏం తెలియజేస్తుంది? అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీని తెలియజేస్తుంది. ఈ అడ్జెక్టివ్ ఎట్లా వచ్చింది? హౌ మచ్ అనేటువంటి ప్రశ్న వేసుకోవడం ద్వారా వచ్చింది. ఎంత అనేటువంటి ప్రశ్న వేసుకోవడం ద్వారా చాలా అనేటువంటి ఆన్సర్ అనేది వచ్చింది. కాబట్టి అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీని తెలియజేస్తుంది. తర్వాత మూడో ఎగ్జాంపుల్లో ఐ వాంట్ సమ్ రైస్. హౌ మచ్, ఎంత కావాలి అంటే సమ్, కొంత రైస్ కావాలి. ఇదేం తెలియజేస్తుంది? ఈ అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీని తెలియజేస్తుంది. అర్థమైందని అనుకుంటున్నాను. తర్వాత మూడో అంశం కనుక చూసుకుంటే అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్ని తెలియజేయడానికి ఉపయోగపడేటువంటి అడ్జెక్టివ్లు ఆన్సర్గా రావడానికి మనం ఏం ప్రశ్నలు వేసుకోవాలి అంటే హౌ మెనీ లేదా హౌ మెనీ టైమ్స్ అనేటువంటి ప్రశ్నలకు ఆన్సర్లుగా వచ్చినటువంటి అడ్జెక్టివ్లు మనకి ఏం తెలియజేస్తాయి అంటే అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్ని తెలియజేస్తాయి. ఇక్కడ మొదటి ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే షీ హ్యాస్ 2 sons. ఇక్కడ హౌ మెనీ? 2. కాబట్టి ఇక్కడ 2 అనేటువంటి నంబర్ వచ్చింది కదా, ఇది అడ్జెక్టివ్ అవుతుంది కదా. సన్స్ అనేది నౌను, దీనికి ముందున్నది అడ్జెక్టివ్. కాబట్టి ఇదేం తెలియజేస్తుంది? అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్ని తెలియజేస్తుంది. తర్వాత ఐ హ్యావ్ 100 rupees. ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ? హౌ మెనీ? మనకి ఇక్కడ 100 rupees. 100 అనేటువంటి నంబర్ వచ్చింది కాబట్టి ఇది కూడా అడ్జెక్టివ్. కాబట్టి ఇది అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్ని తెలియజేస్తుంది. రూపీస్ అనేది నౌను, దానికి ముందున్నది అడ్జెక్టివ్. తర్వాత సెకండ్ రో, ఇక్కడ కూడా నంబర్ వచ్చింది కదా. రో అనేది నౌను, దీనికి ముందున్నది అడ్జెక్టివ్. ఇది ఏం తెలియజేస్తుంది? నంబర్ని తెలియజేస్తుంది. కాబట్టి మనకి ఇది అడ్జెక్టివ్ ఆఫ్ నంబర్కి సంబంధించినటువంటి అడ్జెక్టివ్ అనేది అవుతుంది. ఈ రకంగా మిగిలినటువంటి కొన్ని టైప్స్ కూడా ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మీకు వస్తూ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నటువంటి వాళ్ళు ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేశారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.